అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈరోజు అనపర్తిలో స్థానిక ఎండిఓ ఆఫీసులో నియోజకవర్గంలో 4 మండలాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో 4 మండలాల ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఇప్పటి వరకు పంచాయతీలో ఏ బిల్ పాస్ చేశారు, ఎలక్షన్ ముందు ఏ బిల్ పాస్ చేశారు, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా బిల్ పాస్ చేయవచ్చా అనే విషయంపై వారిని అడగడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క అధికారి కూడా ఇప్పటి వరకు ఏ విధంగా పనిచేశారు, ఏ విధంగా ముందుకు వెళ్ళారనే విషయంపై అవగాహన కోసం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోవడానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామ పంచాయతీల ద్వారా ఎంతెంత బిల్లు పాస్ చేశారనే విషయంపై కూడా ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీని అడగడం జరిగింది. ఇక నుండి ప్రతి అధికారులు కూడా పరిపాలనా విధానంలో చురుగ్గా ముందుకు సాగిపోవాలని వారికి దిశానిర్దేశాలు సూచించడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు, ఇప్పటి వరకు జరిగిన విషయాల పైన నాకు ఒక అవగాహన రావాలి కాబట్టి ఇక ముందు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన అధికారులతో సమన్వయం కావాలి కాబట్టి ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీనికి నియోజకవర్గంలో అధికారులందరూ రావడం జరిగింది. ముఖ్యంగా అనేక విషయాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు జరిగిన ప్రభుత్వంలో అనేక తప్పిదాలు కానివ్వండి, లేదా అవకతవకలు కానివ్వండి, కొన్ని వెలుగు చూసాయి. ఈరోజు దానిపైన తప్పనిసరిగా విచారణకి కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఒక చక్కటి సమన్వయంతో అధికారులు ప్రభుత్వానికి సహకరించే విధంగా, ప్రభుత్వం అధికారులతో సత్సంబంధాలు ఉండే విధంగా వెళ్ళడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇవాళ ఒక దిశానిర్దేశం కూడా చేసుకోవడం జరిగింది. ఏదైనా ప్రభుత్వ లక్ష్యం ఒకటే, ప్రజలకు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందించాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు, మోడీ గారు ఇచ్చిన గ్యారంటీ మేరకు ప్రజలకు సుపరిపాలన అందించాలి. దానికోసమని ఈరోజు అధికారులందరితో మాట్లాడడం జరిగింది. అధికారులందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా రేపటి నుంచి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ, సంక్షేమ ఫలాల విషయంలో కానీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది.